42 కీర్తన మొదటి వచనం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నీటి కోసం దుప్పి ఎందుకు అంతగా ఆరాటపడుతుంది? దుప్పికి నీటితో ఉన్న బంధం చాలా బలమైనది. కేవలం దాహం తీర్చుకోవటమే కాకుండా దాని మనుగడకు నీరు ఎంతో అవసరం. దానికి గల ముఖ్య కారణాలు: శరీర ఉష్ణోగ్రత నియంత్రణ. దుప్పి శత్రువుల నుండి తప్పించుకోవడానికి గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. విపరీతమైన వేగంతో పరిగెత్తడం వల్ల దాని శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఆ వేడిని తగ్గించుకోవడానికి దానికి వెంటనే నీరు అవసరం అవుతుంది. జీర్ణక్రియ మరియు ఆహారపు అలవాట్లు. దుప్పులు తినే పొడి ఆకులు, గడ్డి, మొక్కలను జీర్ణం చేసుకోవడానికి వాటి శరీరానికి ఎక్కువ నీరు అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలలో తేమ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల అవి నేరుగా నీటి వనరులపైనే ఆధారపడవలసి వస్తుంది. వ్యాధుల నుండి ఉపశమనం. అడవులలో దుప్పులను బ్లూ టంగ్ వంటి కొన్ని రకాల వైరస్ జ్వరాలు వేధిస్తుంటాయి. ఆ వ్యాధి సోకినప్పుడు వాటి శరీరంలో విపరీతమైన వేడి పుడుతుంది. ఆ మంటను తట్టుకోలేక అవి నీటి వాగు కోసం వెతుకుతూ ఆ నీటిలోనే గడపడానికి ఇష్టపడతాయి. సురక్షిత ప్రదేశం. వేటాడే జంతువులు సాధారణంగా మైదానాల్లో పొంచి ఉంటాయి, కానీ నీటి వాగులో లేదా మడుగులు ఉన్న చోట దుప్పి వేగంగా ఎదగలదు. కాబట్టి అది నీటి పరిసరాలను సురక్షితమైన ప్రదేశంగా భావిస్తుంది. రక్షణ కోసం ఆరాటం. వేట జంతువుల నుండి తప్పించుకోవడానికి దుప్పికి నీటివాగు ఎలాగో, సాతాను శోధన నుండి మరియు లోక కష్టాల నుండి తప్పించుకోవడానికి విశ్వాసికి దేవుని సన్నిధి అలాగే అవసరం. ఆత్మీయ జీవం. నీరు లేకపోతే దుప్పి చనిపోతుంది. అలాగే దేవుని వాక్యం, ప్రార్థన లేకపోతే మనిషి ఆత్మీయ జీవితం మృతప్రాయం అవుతుంది. ఏకాగ్రత. నీటి కోసం వెతికే దుప్పి దృష్టి కేవలం నీటిపైనే ఉంటుంది, పక్కన ఉన్న వేరే దేనిపైన ఉండదు. అలాగే మన విశ్వాస జీవితంలో మన దృష్టి కేవలం యేసుక్రీస్తుపైనే ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. నా ప్రాణము నీ కొరకు తృప్తి కలిగి ఉన్నది అనడం దేవుని సన్నిధిలో ఆత్మ పొందుతున్న సంతోషానికి నిదర్శనం.